ఆ చిన్నారి వయసు కేవలం 2.5 ఏళ్లు. జ్ఞాపక శక్తిని చూసి పెద్దలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలతో సందడి చేసే చిన్నారి మనం వేసే ప్రశ్నలకు టక్కున చెప్పేస్తుంది. ఇంత గడుసు పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండునో అనుకునేలా ఉన్న పాప తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. చిన్న వయసులోనే అబ్బురపరుస్తున్న చిన్నారి కృతి ఆటపాటల్ని ఒకసారి చూద్దాం. రాజాది కోదండ రాజది క్షాదు హం రాజాది కోదండ రాజది క్షాదు హం రాజీవలోచనం రామచంద్రం రామం దేవం భజే దివ్యా ప్రభావం రామం దేవం భజే దివ్యా ప్రభావం. కష్టతరమైన పాటలను సునాయాసంగా పాడేస్తున్న ఈ చిన్నారి కృతి విజయవాడ పిఎన్టీ కాలనీకి చెందిన వైద్యులు జయకృష్ణ స్వాతిల కుమార్తె. చిన్నప్పటి నుంచే కృతిలో జ్ఞాపకశక్తి, నేర్చుకోవాలన్న తపన పసిగట్టిన తల్లిదండ్రులు తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టారు. పీరియాడికల్ టేబుల్లోని మూలకాలు, పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంటర్ చదివే విద్యార్థులకే కష్టతరం. కానీ చిన్నారి కృతి మాత్రం వీటిని గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంది. 2.5 ఏళ్ల వయసులో అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సాధారణంగా 2.5 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లి ఒడిలో సేద తీరుతారు. ఇంట్లో ఆడుకుంటూ కాలం గడుపుతారు. పాఠశాలకు కూడా వెళ్లలేని వయసులో కృతి ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. భక్తి గీతాలు, అన్నమయ్య కృతులను అలవోకగా వల్లెవేస్తుంది చిన్నారి. పీరియాడికల్ టేబుల్లోని ఎలిమెంట్స్ చక్కగా చెప్పిన కృతి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. పిదకితలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెదమరలి నవ్వేని పెండ్లి కూతురు. రాజధానుల పేర్లతో పాటు కష్టతరమైన అంశాలను గుర్తుపెట్టుకునే కృతి వాటిని చకచకా చెబుతూ అబ్బురపరుస్తోంది. చిన్నారి జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు శిక్షణ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్, అర్మేనియా, ఎరెవన్, అజర్బైజాన్, బాకు, బహ్రెయిన్, మన్యమా, బంగ్లాదేశ్, ఢాకా, భూటాన్, థింపు, బ్రునై, బందసిరి, బెగవన్, కంబోడియా, పునోమ్ పెన్, చైనా, బీజింగ్, సైప్రస్, నికోసియా, జార్జియా, ట్బిలిసి, ఇండియా, న్యూఢిల్లీ, ఇండోనేషియా, జకార్తా, ఇరాన్, తెహరాన్, ఇరాక్, బాగ్దాద్, ఇజ్రాయెల్, జెరూసలేం, జపాన్, టోక్యో, జోర్డన్, అమాన్, కజకిస్తాన్, ఆస్తానా, నార్త్ కొరియా, ప్యోంగ్యాంగ్, సౌత్ కొరియా. సియల్. చిన్నారి కృతికి సెల్ఫోన్ ఇవ్వకుండా ఆమెకు అన్ని విషయాలను నేర్పిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నప్పుడు తనని నిద్రపుచ్చడానికి ఒక హాబీలాగా స్టార్ట్ అయింది ఇది. ఇనీషియల్గా ముందు తనకి రోజుకు ఒక 4-5 ఎలిమెంట్స్ అలా చెప్తా ఉంటే ఇంట్రెస్టెడ్గా చెప్తా కంటిన్యూ చేసింది. సో ఎంతవరకు చెప్పగలదో చూద్దాం అన్నట్టు చెప్తా ఉంటే షీ కుడ్ మేక్ ఇట్. మొత్తం 118 ఎలిమెంట్స్ చెప్పగలిగింది ఆర్డర్లో. స్టేట్ క్యాపిటల్స్, ఏషియాలో రకరకాల కంట్రీస్ ఉన్న అన్ని క్యాపిటల్స్ చెప్తుంది పాప మొత్తం. ఈ కార్డ్స్ అవి చూయించేటప్పుడు బర్డ్స్ అంటే స్పూన్ బిల్, కింగ్ ఫిషర్, వుడ్ పెకర్ ఇలాంటి బర్డ్స్ ఏంటంటే అన్నీ సిమిలర్గా ఉంటాయి చూడటానికి, కానీ తను చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేది. అప్పుడు మాకు అనిపించింది ఒక 1 వీక్ 1 మంత్కి నేర్చుకున్న చాలు అనుకున్న పాప ఒక 1.5 డేలో అవన్నీ చెప్పేటప్పటికి మేము కూడా ఓకే మేబీ ఇంకొంచెం తనని ఫోకస్ పెడితే ఇదవుతుందేమో అని అనుకున్నాం. ఒకే ఒక్క రూల్ మేము పాపకు పెట్టుకుంది ఏంటంటే ఫోన్ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ అనేది అలవాటు అవ్వకూడదు అని.